కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్యాకేజీ ఇవ్వండి విశాఖ స్టీల్ ప్లాంట్కి, పూర్తిగా తోసిపుచ్చకుండా ప్యాకేజీ ఇవ్వండి. ప్యాకేజీ ఇచ్చాక మాకు మేనేజ్మెంట్ ఇవ్వండి, నిర్వహణ. మేము సమర్థవంతంగా నడిపి నష్టాలు బాట నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ తప్పించి ఆ తరువాత స్పెసిఫై చేసిన ఆ తరువాత మేము మెర్జ్ చేసుకునేటువంటి విషయం పరిశీలిస్తామనేటువంటి విషయాన్ని సెయిల్ అధికారులు చెప్పడం జరిగింది, సెయిల్ సిఎండి గారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సెయిల్లో విలీనం అనేది ఈ ప్యాకేజీ పూర్తిగా ఉపయోగించుకుని ప్లాంటు నష్టాల బారి నుంచి బయట వచ్చాక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ తీసుకునేటువంటి నిర్ణయం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలను కాపాడే విధంగా, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుల కుటుంబాలని వారి ప్రయోజనాలను కాపాడే విధంగా ఉంటుందనేటువంటి విషయం చాలా స్పష్టం. ఏదైతే సెయిల్ ఉన్నదో దయచేసి అందరూ అర్థం చేసుకోవాలా. మేము కూడా మాట్లాడాం చాలాసార్లు సెయిల్తో, రాబోయేటువంటి రోజుల్లో కూడా మాట్లాడతాం. ముందు ప్యాకేజీ మనం ఉపయోగించుకునే విధాన్ని ఆలోచన చేయాలా. సెయిల్ అనేటువంటి సంస్థ భారత ప్రభుత్వానికి సంబంధించి సంస్థ, అదొక ప్రభుత్వ రంగ సంస్థ. సెయిల్లో దయచేసి అర్థం చేసుకోండి, పదే పదే చెప్తున్నా, సెయిల్లో 65% ప్రభుత్వానిది వాటా, 65% ప్రభుత్వానిది వాటా, 35% షేర్ పబ్లిక్ది వాటా. సెయిల్ పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ కాదు, అదే పూర్తిగా పబ్లిక్కి సంబంధించినటువంటి సంస్థ కాదు. 65-35 రేషియోలో నడుస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థలో ప్లాంట్ని విలీనం చేయాలి, మెర్జర్ చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. 65% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే కాకుండా 35% ఏదో పబ్లిక్ వాటా ఉన్నదో ఆ పబ్లిక్ వాటా సంబంధించి కూడా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అలాగని సెయిల్లో మెర్జ్ చేయడానికి మేము వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం కూడా తప్పు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం. పబ్లిక్ షేర్ ఉన్నప్పుడు 35%, దాని గురించి కూడా ఆలోచన చేయాలి. దానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ చేసిన తర్వాత ఈ ఆగస్టు తర్వాత పూర్తి సామర్థ్యం ఉత్పత్తి ప్రారంభించాక కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. అది సెయిల్లో విలీనం చేస్తుందా, మరొకసారి వేరే సంస్థలో విలీనం చేస్తుందా, లేకపోతే మరొక పెద్ద ప్యాకేజీ ఇస్తే ఈ ప్లాంట్ యొక్క ప్రయోజనాలు కాపాడుతుందా అనేటువంటి విషయం మనం ముందుగా ఉత్పత్తి సామర్థ్యం పెంచాక అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఉన్నదో, సెయిల్లో విలీనం చేయాలా లేదా అనేది సెయిల్ సిఎండి గారి యొక్క వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించాలి.